నేను డాక్టర్ సుమంత్, చీఫ్ ఫిజియోథెరపిస్ట్ యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్. 12 years నుండి యశోద హాస్పిటల్స్లో వర్క్ చేస్తూ ఉన్నానండి. వీ హ్యావ్ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ డిపార్ట్మెంట్. సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు దీన్ని న్యూరో ఫిజిషియన్ డీల్ చేస్తూ ఉంటారు, న్యూరో సర్జన్ డీల్ చేస్తూ ఉంటారండి. ఫస్ట్ ఇనీషియల్గా అది న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ న్యూరో ఫిజిషియన్ ఐడెంటిఫై చేస్తారు అది బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల స్ట్రోక్ వచ్చిందా లేక దాన్ని ఇష్కీమిక్ స్ట్రోక్ అంటామండి. నెక్స్ట్ వచ్చేసి హెమరేజిక్ స్ట్రోక్ అండి. ఓకే, బ్లడ్ వెజల్స్ అన్ని రప్చర్ అయిపోయి బ్రెయిన్ లోపల బ్లడ్ అక్యుములేట్ కావడం జరుగుతుందండి. అటువంటప్పుడు న్యూరో సర్జరీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి. న్యూరో సర్జన్స్ వచ్చేసి ఓకే ఇక్కడ బర్ హోల్ సర్జరీ అని చేసేసి అక్కడున్న బ్లడ్ అంతా డ్రైన్ చేసేస్తారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనకు ఫిజియోథెరపీ స్టార్ట్ అవుతుందండి. సో మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బ్లడ్ సప్లై తగ్గి, నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ వెజల్స్ రప్చర్ అయ్యి బ్లడ్ అక్యుములేట్ అయ్యి 2 వల్ల మనకు స్ట్రోక్ వస్తుంది. ఒక దాంట్లో న్యూరో ఫిజిషియన్ ఇన్వాల్వ్ అవుతారు, ఒక దాంట్లో న్యూరో సర్జన్ ఇన్వాల్వ్ అవుతారు. సో ఎవరి ఇన్వాల్వ్ అయినా అల్టిమేట్గా మన ఫిజియోథెరపీ రోల్ చాలా కీ అండి. ఇది వచ్చేసరికి ఇంకా స్పైనల్ కార్డ్కి వచ్చేసరికి అంటే ఎక్కువగా మనం రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అంటూ ఉంటాం. ఓకే, సో ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు డైరెక్ట్ డ్యామేజ్ మెదడుకి జరగవచ్చు, లేకపోతే నడుం భాగానికి జరగవచ్చు. ఒకవేళ నడుం భాగానికి జరిగితే 2 చేతులు చచ్చిపడిపోవడం లాంటివి జరుగుతుంది. ఇక్కడ అగైన్ న్యూరో సర్జన్స్, స్పైన్ సర్జన్స్ ఇన్వాల్వ్ అవుతారండి. అక్కడ చూసి ఏదైనా ఫ్రాక్చర్స్ చేసింటే ఫస్ట్ ఆ ఫ్రాక్చర్ని వాళ్ళు స్టెబిలైజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మాకు రెఫరల్ వస్తుంది. మాకు రెఫరల్ వచ్చిన వెంటనే మేము ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో ఈ 2 చేతుల్లో మాకు మజిల్ పవర్ ఎగ్జామినేషన్ అంటాం. ఆ మజిల్ పవర్ చూసుకుంటాం అనమాట. చూసుకొని ఎంతవరకు రికవరీ ఉన్నదన్నది మేము చెక్ చేస్తాం. ఆ రికవరీ అన్నది మేము అగైన్ విల్ చెక్ బ్యాక్ అనమాట. సో ఆ ఎంఆర్ఐలో మాకు తెలిసిపోతుంది ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ జరిగింది. దీంట్లో పార్షియల్ డ్యామేజెస్ ఉంటాయి, కంప్లీట్ డ్యామేజెస్ ఉంటాయి. కంప్లీట్ డ్యామేజెస్ ఉంటే ఏంటంటే ఫర్దర్ డ్యామేజ్ కాకుండా సర్జన్స్ సర్జరీ చేసి ఫిక్స్ చేసి ఉంటారండి. దాంట్లో ఫిజియోథెరపీ రోల్ ఓన్లీ ప్రివెన్షన్ ఆఫ్ ఫర్దర్గా ఎక్కువగా డిఫార్మిటీస్ 2 చేతులు అలా టైట్ కావడం అలా కాకుండా ప్రివెంట్ చేయడానికి మాత్రమే. పార్షియల్ డ్యామేజ్ ఉంటే మళ్ళీ మొత్తం మనం రికవరీ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ విత్ ద లెగ్స్ అండి. ఇది నడుం భాగంలో ఇంజురీ జరిగి ఉంటే అలాంటి ప్రాబ్లమే 2 కాళ్ళకు వస్తుందండి. 2 కాళ్ళకు రావడం వల్ల సో ద సేమ్ థింగ్ ఇక్కడ పార్షియల్ డ్యామేజ్, కంప్లీట్ డ్యామేజ్. ఓకే, పార్షియల్ డ్యామేజ్ ఉంటే మనం రికవరీ బాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంప్లీట్ డ్యామేజ్ ఉంటే పేషెంట్ని మనం ఫిక్స్ చేస్తాం. పేషెంట్ని మనం సైకలాజికల్గా మనం పేషెంట్ని కౌన్సిలింగ్ చేస్తా. సో ఇక్కడ మెయిన్ ఎక్కువగా మనం అప్పర్ లిమ్ 2 చేతుల్ని ఎక్కువగా స్ట్రెంథనింగ్ చేసుకుంటూ, ట్రంక్ని స్ట్రెంథనింగ్ చేసుకుంటూ పేషెంట్ని మనం వీల్ చైర్ బౌండ్ చేసి పేషెంట్కి వీల్ చైర్ ట్రైనింగ్ అన్నవి జరుగుతాయండి. అది కంప్లీట్ ట్రాన్సాక్షన్లో. ఇదంతా పేషెంట్ ఫైనాన్సెస్ బట్టి కూడా డిపెండ్ అవుతూ ఉంటుంది. దీంట్లో ఒక ఫిజియోథెరపిస్ట్ రోలే కాదండి, నర్సింగ్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ పేయింగ్ కెపాసిటీ బాగుందనుకోండి, రీహాబ్ సెంటర్స్ అని ఉంటాయండి. రీహాబ్ సెంటర్స్లో ద పేషెంట్కి ఇక్కడ ఫిజియోథెరపీతో పాటు ఓకే నర్సింగ్ కేర్ అండ్ డే కేర్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మనం ఇంట్లో పెట్టి కూడా చూసుకోవచ్చు, బట్ ఇట్ విల్ బీ ఏ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. సో అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కంటే అందరికీ నేను ఈ 3 ఉపయోగపడతాయని చెప్పను. కొందరికి అన్నీ బాగుండి ఓకే ఓన్లీ ఫిజియోథెరపీనే ఉపయోగపడవచ్చు. ఓన్లీ వాళ్ళకి ఫిజియోథెరపీనే అవసరం అనుకుంటే ఇనీషియల్గా మనం పేషెంట్ని మనం ఇంట్లోనే ట్రీట్ చేయొచ్చు. బట్ మనకు ఏవైనా సరే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ కావాలి అనుకోండి, సో మనకు రోబోటిక్ థెరపీ అని, అక్వాటిక్ థెరపీ అని ఇలాంటి వాటితో మనం ట్రీట్మెంట్ చేయాలి అనుకుంటే అది మన పేషెంట్కి అది ఇండికేటెడ్ అనుకుంటే మాత్రం డెఫినెట్గా పేషెంట్ ఏదైనా ఫిజియోథెరపీ సెంటర్స్కి ఇవి ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్కి వెళ్ళి రిహాబిలిటేషన్ చేసుకోవడం మంచిదండి. సో మనకు అన్వేయింగ్ సిస్టమ్స్ అని ఉంటాయి, బ్యాలెన్స్ స్టేషన్స్ అని ఉంటాయి. ఇవన్నీ ఇంట్లో పెట్టి మనం ట్రీట్ చేసుకోవడం చాలా కష్టం. ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్స్, అవి ఇంట్లో మనం తీసుకోపోలేం. ఓన్లీ ఇంట్లో మనం మన చేతులతో మనం ట్రీట్ చేయొచ్చు. అక్కడ దాకా ఓకే అండి. సో ఏదైనా మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో మనకు ట్రీట్మెంట్ అవసరం అనుకుంటే ఇనీషియల్గా పేషెంట్ స్టెబిలైజ్ అయ్యాక ఇంట్లో అట్లీస్ట్ ఒక వీక్లీ థ్రైస్ పేషెంట్ వచ్చేసి ఇటువంటి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్న సెంటర్స్ని విజిట్ చేస్తే పేషెంట్కి చాలా బెనిఫిట్ ఉంటుంది. హోమ్ ఫిజియోథెరపీ అంటే ఇట్స్ ఎ లిమిటెడ్ ఫిజియోథెరపీ అనమాట. ఫిజియోథెరపిస్ట్ ఎవరైతే వెళ్ళి ఇంట్లో చూడంగానే అది అర్థమైపోతుంది ఫిజియోథెరపిస్ట్కి. ఇది మనం కొన్ని ఎంఆర్పి ప్రోగ్రామ్స్, బొబా టెక్నిక్స్ ఇది వరకు నేను చెప్పినట్టు అవన్నీ మనం ఇంట్లో చేసుకోవచ్చు. అవన్నీ మనం బేసిక్ ఎక్సర్సైజెస్ అవన్నీ ఇంట్లో చేసుకోవచ్చు. సో వాటితో కూడా రికవరీ అయ్యే పేషెంట్స్ చాలా మటుకు ఉంటారండి.
సో వాటితో పాటు పేషెంట్స్కి ఏవైతే హై ఎండ్ ఎక్విప్మెంట్స్ అవసరం ఉండేవారు, అన్వేయింగ్ సిస్టమ్స్, ఓకే, అవి డెఫినెట్గా ఇంట్లో పాసిబుల్ కాదు. సో అన్ని పేషెంట్స్కి ఇంట్లోనే ఫిజియోథెరపీ జరుగుతుంది అనుకోవడం కష్టం అండి. సో ఓన్లీ 50% ఆఫ్ పేషెంట్స్కి ఇంట్లో థెరపీ హెల్ప్ఫుల్గా అవుతుంది. బట్ 50% ఆఫ్ ద పేషెంట్స్కి కంపల్సరీగా ఫిజియోథెరపీ సెంటర్స్ విజిట్ చేసి ఈ ఎక్విప్మెంట్స్ ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్ని ఎక్విప్మెంట్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే సో ద పేషెంట్ విల్ బీ బెనిఫిటెడ్ మోర్. స్పైన్ సర్జన్స్ అని సపరేట్గా ఉంటారు. స్పైన్ సర్జన్స్ అండ్ న్యూరో సర్జన్స్ అండ్ ఆర్థోపెడిక్ సర్జన్స్. వీరందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ అండ్ న్యూరో సర్జన్స్ మళ్ళీ స్పైన్ సర్జరీలో ట్రైన్ అవుతారండి. సో వాటిలో ఎక్కువగా ఈ డిస్క్ ఉంటుంది కదండి, డిస్క్ ప్రాబ్లమ్ని ఎక్కువ సర్జరీలు చేస్తూ ఉంటారు. డిస్కెక్టమీ అంటాము, లామినెక్టమీస్ అంటాము, నెక్స్ట్ ఫిక్సేషన్స్ అంటారు. 2 వర్టిబ్రేస్ని ఒక చిన్న రాడ్స్ పెట్టి ఫిక్స్ చేస్తూ ఉంటారండి. ఇంకోటి స్పాండైలోలిస్థెసిస్ అంటాము. సో ఇలాంటి సర్జన్స్ వెన్పూస్ అని రాడ్స్ పెట్టి ఫిక్స్ చేస్తారు. దీని ద్వారా ద ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సర్జరీస్ ద్వారా పేషెంట్ సైకలాజికల్గా చాలా డిమోటివేట్ అయ్యి ఉంటారు. ఓకే, ద ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తాడంటే వెళ్ళి పేషెంట్తో మాట్లాడి పేషెంట్ని ఇమీడియట్ నడిపించేయాలి. సో నడిపించిన వెంటనే ఏంటంటే పేషెంట్కు సైకలాజికల్గా బూస్టప్ అయిపోతాడు. పేషెంట్ సైకలాజికల్గా బూస్టప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్ అన్నది మేము ప్లాన్ చేసుకోవాలండి. సో సర్జరీ తర్వాత ఏంటంటే సర్జరీకి ముందు కూడా పేషెంట్ పెయిన్ వల్ల చాలా సఫర్ అయి ఉంటాడు. సో వాటి వల్ల ఏంటంటే ద పేషెంట్కి చాలా మజిల్ వీక్నెస్ అన్నది, సెన్సరీ డెఫిషిట్స్ అన్నది వచ్చి ఉంటుంది. సో ఇక్కడ మా ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే ఫస్ట్ సైకలాజికల్గా బూస్ట్ చేయడం, నెక్స్ట్ వచ్చేసి ద పేషెంట్కి మజిల్ పవర్ని ఇంక్రీజ్ చేయడం, ఓకే, నెక్స్ట్ సెన్సరీ డెఫిషిట్ని రికవరీ చేయడం, పేషెంట్ని మళ్ళీ టేక్ దెమ్ బ్యాక్ టు వర్క్ అనమాట. ఇవన్నీ చేయగలిగితే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ ద పేషెంట్. మనం చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీన్స్ ఛాతీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే బిఏబీజీ చేసిన తర్వాత, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కానీ, స్టంట్ వేసిన తర్వాత కానీ పేషెంట్కి ఇక్కడ కొద్దిగా రెస్ట్రిక్షన్ పట్టినట్టు ఉంటుందండి. సో దీని ద్వారా నొప్పి రావడం వల్ల పేషెంట్ ఏంటంటే గాలి ఎక్కువ లోపలికి తీసుకోలేడు. అప్పుడు కొద్దిగా ఈ లంగ్ ఫంక్షన్ అనేది కొద్దిగా తగ్గుతుంది. సో ఇక్కడ వాళ్ళకి పట్టినట్టు దాని రెస్ట్రిక్షన్ అంటాం. సో ఇక్కడ వాళ్ళు ఏంటంటే మూమెంట్ తగ్గిపోతుంది. ఆ మూమెంట్ పెంచడానికి మేము కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తామండి. అంటే ఇక్కడ కట్ చేస్తారు కదండి, దీని ద్వారా ఏంటంటే పేషెంట్కి 2 చేతి మూమెంట్ కూడా వాళ్ళకు తగ్గిపోతూ ఉంటుంది. సో కొన్ని చెయ్యి ఎక్సర్సైజులు చేస్తాము. స్పైరోమెట్రీ అని ఉంటుంది. స్పైరోమెట్రీ కొన్ని 3 బాల్స్ ఉంటాయండి. పేషెంట్కి అది ఎలా ఊదాలో నేర్పిస్తాము. దానివల్ల ఏంటంటే లంగ్ కెపాసిటీ అన్నది పెరుగుతూ ఉంటుందండి. సో ఇవే కాకుండా పేషెంట్కి ఏంటంటే సైకిల్ ఉంటుంది. సైకిల్ అంటే కూర్చొని చేసే సైకిల్ అనమాట, ట్రెడ్మిల్. సో ట్రెడ్మిల్ దాని మీద ట్రెడ్మిల్ మీద నిల్చొని నడవడం. సో పేషెంట్కి అవగాహన ఉండదు ఏ స్పీడ్తో నడవాలి, ఏ స్పీడ్తో నడుస్తూ ఉంటే హార్ట్ ఎలా రెస్పాండ్ అవుతూ ఉంది, ఆ అవగాహన ఉండదన్నమాట. సో మేమేంటంటే ఫస్ట్ పేషెంట్కి ఆ 6 మినిట్ వాక్ టెస్ట్ చేశాక ఈ స్పీడు గ్రాడ్యువల్గా ఎలా పెంచాలి, వాళ్ళ హార్ట్ రేట్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, పల్స్ ఆక్సిమీటర్స్ అని దొరుకుతూ ఉంటాయండి. పల్స్ ఆక్సిమీటర్ని వాళ్ళు వేలికి పెట్టుకొని చెక్ చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి పల్స్ రేటు, ఆక్సిజన్ సాచురేషన్ మీన్స్ ఆక్సిజన్ బాడీలో ఎంత కన్జ్యూమ్ అవుతూ ఉంది అన్నది కూడా చూపిస్తూ ఉంటుంది. వాళ్ళని మనం ట్రైన్ చేస్తాం. వాళ్ళ పల్స్ రేట్ ఎలా చెక్ చేసుకోవాలి, వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్ ఎలా చెక్ చేసుకోవాలి, అది ఏజ్ని బట్టి చేంజ్ అవుతూ ఉందండి. అది మనం ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేట్ చేసి మనం చెప్తాం మీకు ఈ లిమిట్స్లో వస్తూ ఉంటే ఫైన్ అండి, నథింగ్ టు వరీ అని మనం పేషెంట్ని ట్రైన్ చేస్తూ ఉంటాం. చాలా ఎక్సర్సైజెస్ ఉంటాయి. మీన్స్ చేతితో చేసే ఎక్సర్సైజెస్, చేతులు కొద్దిగా 2 పైకి ఎత్తడం, కింద దించడం, సేమ్ థింగ్ కాళ్ళతో ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ ఏంటంటే మొబిలిటీ పెంచుతుంది. సో వీటి వల్ల సో ఆ హార్ట్ రేట్ ర్యాండమ్గా పెరగడం కానీ ర్యాండమ్గా తగ్గడం కానీ జరుగుతూ ఉంటే మనకు అర్థమైపోతుంది కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో ఈ పర్టికులర్ పేషెంట్కి ఈ యాక్టివిటీ చేస్తే పెరుగుతూ ఉంటుంది, ఈ యాక్టివిటీ చేస్తే తగ్గుతూ ఉంటుంది అని. అండ్ మోర్ ఓవర్ పేషెంట్ని ఎప్పుడు మనం ఐడియల్గా పెట్టుకోకుండా చిన్న చిన్న బాల్స్ లాంటివి, చిన్న చిన్న స్ప్రింగ్స్ లాంటివి ఇస్తూ ఉంటాం. పేషెంట్ని జస్ట్ ప్రెస్ చేసుకోవడం, అది ఇంట్లో ఉన్నప్పుడు అది చేసుకోవచ్చు, అది ఏ ఎక్స్టెంట్ దాకా చేయొచ్చు అన్నవని చెప్తూ ఉంటాం. పేషెంట్కి ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. పేషెంట్ నేర్పిస్తాం పొద్దున ఎన్నిసార్లు చేయాలి, ఈవినింగ్ ఎన్నిసార్లు చేయాలి
అనేది పేషెంట్ నేర్పిస్తాను. ఇవన్నీ కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రాంలో కవర్ అవుతుందండి. మోర్ ఓవర్ పేషెంట్స్ సిఏబీజీ బైపాస్ సర్జరీ చేయించుకుంటారు, స్టంట్స్ వేయించుకుంటారు. డాక్టర్స్ కౌన్సిలింగ్ చేసినా సరే కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అన్నది తీసుకోరండి వారు. కార్డియాక్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే వాళ్ళకున్న డౌట్స్ మొత్తం క్లియర్ అవుతాయి. ఒక ఎక్సర్సైజ్ డౌట్లు క్లియర్ కావడమే కాదండి, న్యూట్రిషన్కి సంబంధించిన వాళ్ళ ఫుడ్ సంబంధించిన న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ అవుతారు. ఆ డౌట్స్ కూడా చాలా క్లియర్ అవుతారండి. ఇది వెస్ట్రన్ కంట్రీస్లో పాపులర్ అండి. కార్డియాక్ రిహాబిలిటేషన్, పల్మనరీ రిహాబిలిటేషన్. కార్డియాక్ రిహాబిలిటేషన్ లాగానే పల్మనరీ రిహాబిలిటేషన్ అని కూడా ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇవి ఇండియాలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. మన హైదరాబాద్లో అండ్ మన తెలుగు స్టేట్స్లో ఈ ఏరియా అండి చాలా ఇంపార్టెంట్. సో ఇంప్రూవ్ అవ్వాలండి. ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే కొల్లాటరల్స్ అంటే రక్తనాళం నుండి కొత్త రక్తనాళాలు కూడా పక్కకి కొత్త వస్తాయండి ఎక్సర్సైజ్ చేయడం వల్ల. సో కొత్త రక్తనాళాలు రావడం వల్ల మీ గుండెకి బ్లడ్ సప్లై ఎక్కువగా మంచిగా ఉంటుంది, గుండె చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఇప్పుడు మనకు సిఏబీజీ బైపాస్ సర్జరీ అండ్ స్టంట్స్లో వాళ్ళు స్టంట్ వేసి ఎక్కడైతే బ్లాక్ జరిగి ఉంటుందో ఆ బ్లాక్ని క్లియర్ చేశారు అంతే. బట్ ఈ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఏంటంటే సో కొత్త రక్తనాళాలు వస్తాయండి, వాటిని మనం కొల్లాటరల్స్ అంటాం. సో దాని ద్వారా ఏంటంటే హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. డాక్టర్స్ చేసిన ప్రొసీజర్లు మీన్స్ స్టంట్లు వేసిన ప్రొసీజర్లు అండ్ బైపాస్ సర్జరీలు మీకు లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తాయండి. బైపాస్ సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ అన్నది డే 1 నుండి స్టార్ట్ అయిపోతుందండి. పేషెంట్ ఆన్ అన్ యావరేజ్ 6 days హాస్పిటల్లో ఉంటాడు, దాన్ని phase 1 అంటాం. తర్వాత ఈ phase 2 అండ్ phase 3 ఒక 4 నెలల దాకా జరుగుతుందండి. దీంట్లో పేషెంట్ ఫిజియోథెరపీ రిహాబిలిటేషన్ సెంటర్స్కి రోజు రావాల్సిన అవసరం లేదండి. వీక్లీ 2 సార్లు వస్తే చాలు. వారు 3 to 4 months అంతే. పేషెంట్ని మనం గార్డెడ్గా పేషెంట్కి నేర్పిస్తాం. ఫర్దర్గా పేషెంట్ లైఫ్ 15 నుండి 20 సంవత్సరాలు ఉంటుంది. సో ఇప్పుడు వాళ్ళు ఈ 3 months మనకు రిహాబ్ సెంటర్స్కి వచ్చి స్పెండ్ చేశారనుకోండి, కార్డియాక్ థొరాసిక్ రిహాబ్ సెంటర్స్కి వచ్చేసి మనం స్పెండ్ చేశారనుకోండి, పేషెంట్స్కి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి. ఓకే, ఈ కార్డియాక్ రిహాబిలిటేషన్ అనేది 4th phase పేషెంట్ సొంతంగా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే వాళ్ళ కార్డియాలజిస్ట్ కానీ కార్డియోథొరాసిక్ కానీ సర్జన్ కానీ వారిని పిలుస్తారో సో వారు చూసాక మళ్ళీ అది ఒక్కసారి 4 నెలలకు ఒకసారి ఒక విజిట్ ఇస్తా పోతే చాలండి ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్లో.